అందరికీ నమస్కారం. ఈ ఇంట్లో అత్తగారికి భక్తి ఎక్కువ, కాని నిద్ర ఇంకా ఎక్కువ. కోడలు సంధ్యకి భక్తి కంటే నిద్రమీద ప్రేమెక్కువ. మరి మామగారు? వీళ్ళిద్దర్నీ చూసి నవ్వుకోవడమే ఆయన భక్తి. శివరాత్రి ముందు రోజు. సంధ్యా, రేపు శివరాత్రి. రాత్రంతా జాగారం చెయ్యాలి. నిద్రపోతే పాపం పడుతుంది. అవునత్తయ్యా, నేనైతే రాత్రి 12 దాకా కూడా నిద్రపోను. 12 అంటే మధ్యాహ్నం 12 గదా. శివరాత్రి కంటే ముందే మామకి అసలు విషయం అర్థమైంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జాగారమంటే ఇలా కాదు, భక్తితో జపం చెయ్యాలి. నేను కాఫీతో భక్తి పెంచుకుంటున్నానత్తయ్యా. సంధ్యకి భక్తికన్నా కాఫీపై ఆశ ఎక్కువగా మారేమే. రాత్రి 1:15 సంధ్యా. నిద్రపోతున్నావా? లేదత్తయ్యా, ధ్యానం చేస్తున్నా. కాని గురకెందుకొస్తోంది? శివుడి డమరుకో సౌండ్ అత్తయ్యా. శివుడి డమరుకం కాదండి, డీప్ స్లీప్ సౌండ్. రాత్రి 2:30 ఇద్దరూ కూర్చునే నిద్రబోతున్నారు. మామ వీడియో తీస్తూ, ఇదే శివరాత్రి జాగారం లైవ్ టెలికాస్ట్. భక్తి కార్యక్రమం అధికారికంగా నిద్ర కార్యక్రమంగా మారింది అనుకుంటూ నవ్వుకున్నారు. అయ్యో, నిద్రపోయామా? పర్వాలేదత్తయ్యా, మనసు మాత్రం జాగారమే చేసిందిలే. మనసే కాదు, మీ గురకల వల్ల కాలనీ అంతా జాగారం చేసింది. శివరాత్రి జాగారం. ఇంట్లో ఇద్దరు నిద్రపోయినా బయట వాళ్లందరూ జాగారమే.